అట్లాగే సిద్ధేశ్వర్ గారు మీకు తెలుసు, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు. ఇటు నా పక్కన ఉన్నటువంటి మా శారద గౌడక్క హైకోర్టు న్యాయవాది, బీసీ నాయకురాలు. అట్లాగే కరుణాకర్ ముదిరాజు గారు బీసీ జనసభ రాష్ట్ర నాయకులు, ముదిరాజ్ సంఘానికి నాయకులుగా ఉన్నారు. ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు లింగం శాలివాహన, మా వీరన్న సంచార జాతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు. అట్లాగే మా విద్యార్థి నాయకుడు దత్తాత్రేయ, ఓయూ విద్యార్థి నాయకుడు, ఓయూ జేఏసీ నాయకులు, బీసీ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు. అట్లాగే మా న్యాయవాది లోడగి గోవర్ధన్ గారు, అశోక్ పోషం గారు పద్మశాలి సంఘం నాయకులు, మా ఆనంద్ అన్న, మా రాజు ముదిరాజ్, అట్లాగే నరహరన్న, మాకు కర్త క్రియా కర్మ మా వెనకాల కూర్చొని నడిపిస్తున్నటువంటి మా మేకల కృష్ణన్న. అందరికీ నమస్కారాలు. మీరు చూస్తున్నారు, గత 2 నెలలుగా ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా అనేక కార్యక్రమాల్ని, ఉద్యమ కార్యాచరణ ఇచ్చి ఈ తెలంగాణ వ్యాప్తంగా 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ దక్కాలని, సమగ్ర కులగణన తక్షణమే చేయాలనే 2 డిమాండ్లతోటి ప్రధానంగా గత 2 నెలలుగా ఈ సోమాజిగూడ వేదికగానే కార్యాచరణ ఇవ్వడం జరిగింది. మరి ఆ కార్యాచరణకి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి నుంచి ఎటువంటి సానుకూలమైనటువంటి వైఖరి లేదు. పైగా సాచివేత ధోరణితోటి కుట్రపూరితంగా కడుపులో కత్తులు పెట్టుకొని బీసీల రాజకీయ అవకాశాల్ని సమాధి చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి మనకు కనిపిస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు మరి సిద్ధరామయ్య గారి చేత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని ప్రకటించింది. కామారెడ్డిలో మరి ప్రకటించి 6 నెలలు అవుతుంది. మతిమరుపు వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. మీరు చూసిండ్రు. మరి 3 నెలలు దాటక ముందే మర్చిపోయినట్లుగా చేసి ఇదే రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎలక్షన్స్ కాగానే రేపు మాపు ఎలక్షన్స్ జరుపుతాము, షెడ్యూల్ విడుదల చేస్తాము, ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన ఒక సూపర్ సానిక్ వేగంతో ఎట్లా వ్యవహరించిండ్రు, పత్రికల్లో ప్రచార మాధ్యమాల్లో ఏ రకంగా లీకులు ఇచ్చిండ్రో మీరందరూ కూడా చూసిండ్రు. మరి మేమందరం కూడా ఒక ఐక్యవేదిక ఏర్పడి మరి రౌండ్ టేబుల్ సమావేశాలు, జిల్లాలో సదస్సులు, తర్వాత ఒక అడుగు ముందుకేసి ట్యాంక్ బండ్ దగ్గర మెరుపు వేగంతో మెరుపు సమ్మెలాగా మెరుపు ధర్నాని మేము ట్యాంక్ బండ్ దగ్గర గత నెలలో మరి ధర్నా చేయడం జరిగింది. దాని తర్వాత మొన్న జూన్ 15వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర బీసీ సంఘాలన్నీ కలిపి మహాధర్నా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా పెద్ద ఎత్తున విజయవంతమైంది. కానీ రేవంత్ రెడ్డి గారి వైఖరిలో ఇసుమంతా కూడా మార్పు లేదు. వారు రెండు రకాలుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపేమో మేము ఉద్యమం చేస్తూ ఉంటే ఎన్నికలు జరుపుతాము, వాయిదా వేస్తున్నాము, ఎన్నికల్ని వాయిదా వేస్తున్నాము, సమగ్ర కులంగా చేస్తాము, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి బీసీ కమిషన్ తోటి, అట్లాగే కొద్దిమంది మేధావులతోటి, కొద్దిమంది మంత్రులతోటి లీకులు ఇస్తూ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించిన సందర్భం మీరు చూసారు. వారికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. కామారెడ్డిలో చెప్పిండు, లోక్సభ ఎన్నికలు కాగానే రేపు ఎల్లుండి ఎన్నికలు అన్నాడు. మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించగానే ఎన్నికలు వాయిదా వేస్తామని వారే లీకులు ఇచ్చింది. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఒక స్పష్టమైన వైఖరి రేవంత్ రెడ్డి గారు చెప్పట్లేదు, ప్రభుత్వం నుంచి రావట్లేదు.
వాళ్ళ తాబేదారుల నుంచి, వాళ్ళ కొద్దిగా సంబంధించిన బీసీ కమిషన్ చైర్మన్లు, లేకపోతే కొద్దిమంది సంఘాలతోటి లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేస్తున్నది సమగ్ర కులగణన, ఎన్నికలు వాయిదా వేస్తున్నది చూసిండ్రా, రేపు 42% కూడా ఇస్తాము అని వీళ్ళు చెప్తున్నారు తప్ప ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకున్నటువంటి సంఘాలు, కొంతమంది మేధావులు, బీసీ కమిషన్ మంత్రులు చెప్తున్నారు తప్ప ఇంతవరకు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి సమయం లేదు, మంత్రులకు సమయం లేదు. ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే ఈ తెలంగాణ ప్రాంతంలో, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే స్పష్టమైన వైఖరి చెప్పడానికి సమయం లేదు రేవంత్ రెడ్డి గారికి. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఎట్లా సమయం దొరికింది? కామారెడ్డిలో మీరు ఎన్నికల సందర్భంలో పోటీ చేస్తున్నప్పుడు, మీరు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతం నుంచే కదా మీరు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పించారు. ఆ కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో మేము కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాము, 42% రిజర్వేషన్ పెంచుతాము, తద్వారా 23,000 మందికి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తామని చెప్పారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పిండ్రు, అక్కడ స్పష్టంగా చెప్పిండ్రు, అక్కడ మీరే చెప్పిండ్రు. ఇప్పుడేమో మీ తాబేదారులతోటి చెప్పిస్తున్నారు, మేము సమగ్ర కులగణన చేయబోతా ఉన్నాము, విధి విధానాలు రూపొందిస్తున్నాము అని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు తీరికలేదని అడుగుతా ఉన్నాను నేను. 2 నెలలుగా మేమంతా కూడా రోడ్ల మీద మేమంతా కూడా ఉద్యమాలు చేస్తుంటే, మా గొంతులు చించుకుంటే మేము అడుగుతూ ఉంటే, మీరు చెప్పిందే కదా, మీ రాహుల్ గాంధీ గారు చెప్పిందే, మీరు చెప్పిందే సమగ్ర కులంగానే అనేది మీ దేశం నేషనల్ ఎజెండా, రాజ్యాంగము ప్రజాస్వామ్యం అనుకుంటా రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగింది కదా, మీరు కూడా తిరిగింది కదా. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్ రద్దు చేస్తారు, మేము రాజ్యాంగ రక్షకులము, మేము రిజర్వేషన్ రక్షకులము, మేము 50% రిజర్వేషన్ల పరిమితిని పెంచుతాము అని రాహుల్ గాంధీ గారు పదే చెప్పిండ్రు, ఈ రాష్ట్రంలో చెప్పిర్రు, దేశంలో చెప్పిండ్రు. అప్పుడు స్పష్టత ఉన్నది, ఇప్పుడు ఎందుకు అస్పష్టత ఉన్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నిన్నటికి నిన్న మేము ఇంద్రపార్క్ ధర్నా చేసిన రోజు ఒక పత్రికలో, ప్రధాన పత్రికలో ఓటర్ లిస్టు ద్వారా రిజర్వేషన్ ఇస్తాము, ఎన్నికలు నిర్వహిస్తాము, ఎందుకంటే టైం లేదని చెప్పేసి ఇప్పుడు 6 నెలల నుంచి, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలైంది, ఏ రోజు కూడా ప్రయత్నం చేయలే. ఒక 15 రోజులు, ఒక 10 రోజులు సమయం తీసుకుంటే సమగ్ర కులగణన అయిపోతుంది. బీహార్లో అద్భుతంగా చేసుకున్నారు, కర్ణాటకలో అద్భుతంగా చేసుకున్నారు, పక్కన ఆంధ్రప్రదేశ్లో చేసారు సమగ్ర కులగణన చేసి వాళ్ళు రిజర్వేషన్ పెంచుకున్నారు. బీహార్లో అయితే గొప్పగా 70%కి రిజర్వేషన్ పెంచుకున్నారు. ఒక గొప్ప మోడల్ ఉంది, బీహార్ మోడల్ ఉంది. కానీ మీరు మాత్రం మీనవేషాలు లెక్క పెడతా ఉన్నారు, మీరు కాలయాపన చేస్తా ఉన్నారు, లీకులు ఇస్తా ఉన్నారు. ఒకరోజు పెడతామంటారు, ఒకరోజు పెట్టమంటారు, ఒకరోజు చేస్తామంటారు, ఒకరోజు చేయమంటారు. ఈ రకంగా కాలయాపన చేసి మీరు ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కానీ, స్థానిక సంస్థలు ఇవ్వాలని కానీ, విద్యా ఉద్యోగ రంగంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కానీ సమగ్ర కులగణన అనేది రాహుల్ గాంధీ గారి ఎజెండా ఉంది తప్ప, రాహుల్ గాంధీ గారి యొక్క హామీగా ఉంది తప్ప, రేవంత్ రెడ్డి గారు మోడీని అనుసరిస్తున్నాడు, మోడీ యొక్క ఎజెండాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతాను, రేవంత్ రెడ్డి గారికి మీకేం భయం వచ్చింది, మీకేం బాధ? నరేంద్ర మోడీ గారు మీ ప్రభుత్వాన్ని ఊడగొడతానని చెప్పి బెదిరించిండా? చెప్పండి, మరి మీరు చెప్పండి, బయటకు చెప్పండి. నేను సమగ్ర కులగణన చేస్తే నాకు రాహుల్ గాంధీ గారు చేరియలే, తెలంగాణ ప్రజలు మాకు చేరియలే, మాకు నరేంద్ర మోడీ యొక్క దయా దాక్షిణ్యం మీద బతుకుతున్నా అని చెప్పేసి మీరు ప్రజలకు చెప్పండి. మీకు వచ్చిన బాధ ఏందో, మీకు కడుపు నొప్పిందో చెప్పండి. నరేంద్ర మోడీ గారు పదవి ఇచ్చి చేస్తారని నేను ఆయన బెదిరించిందా? ఆర్ఎస్ఎస్ బెదిరించిందా? ఆర్ఎస్ఎస్ చెప్తుందా ఈ రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ మాత్రమే పట్టుకున్నాడు, నువ్వు మనువాదాన్ని పట్టుకోని చెప్పేసి నీ పాత సంఘములు చెప్పిండ్రా? వాళ్ళని అనుసరిస్తున్నావా? నరేంద్ర మోడీ చెప్పినటువంటి వాడికి భయపడుతున్నావా? నీ కుర్చీ కోసం ఇబ్బంది పడుతున్నావా? ఎందుకంటే సమగ్ర కులగణన జరిగితే ఈ తెలంగాణ ప్రాంతంలో బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు వస్తాయి, రాజ్యాంగ ఫలాలు వస్తాయి కాబట్టి వాళ్ళందరినీ అడ్డుకుంటుండ్రా? ఏం నీ బాధో చెప్పని అడుగుతా ఉన్నాం మేము. స్పష్టం చేయండి. నరేంద్ర మోడీ అడ్డుకుంటుండ్రా, లేకపోతే మీ రాహుల్ గాంధీ గారు అడ్డుకుంటుండ్రా, లేకపోతే మీ క్యాబినెట్ మెంబర్స్ అడ్డుకుంటురా, మీ కులపోలు అడ్డుకుంటురా, మీ చుట్టాలు అడ్డుకుంటురా? ఏదో మాకు స్పష్టం చేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు స్పష్టమైన సమాచారం ఉన్నది. ద్వంద్వ వైఖరితో రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. కడుపులో కత్తులు పెట్టుకొని బీసీల యొక్క రాజకీయ అవకాశం దెబ్బేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పోతా ఉన్నారు. వారికి సమగ్ర కులగణనని అటకెక్కించాలని ఒక కుతంత్రం పెట్టుకున్నారు. వారు ఒక వ్యూహంతో పోతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఒకవైపేమో బీసీ కమిషన్ని, మేధావుల్ని, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాడుకొని లేదు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు, సమగ్ర కులగణన చేస్తామని చెప్పేసి చెప్పిస్తున్నారు. వాళ్ళతోటి ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. మేము చేస్తున్న పోరాటంలోకి సక్సెస్ కాకుండా ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని ఆపాలని చూస్తున్నారు. రెండవ వైపు తెర వెనుక మాకు స్పష్టమైనటువంటి, మాకు విశ్వాసమైన సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే
హైకోర్టును కొద్ది మందితోటి హైకోర్టులో పిటిషన్ వేయించి ఆర్థికంగా వాళ్ళకు సహకరించి ఆర్థికంగా వాళ్ళకు సహాయం చేసి హైకోర్టులో పిటిషన్ వేయించి, ఎందుకంటే ఈ అధికారుల ద్వారా పరిపాలన కుంటుపడుతుంది కాబట్టి, ఇప్పటికే లేట్ అయింది కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలి కాబట్టి అని చెప్పేసి హైకోర్టు నుంచి మీరు ఒక ఇంటీరియం ఆర్డర్ ఇప్పించి, తద్వారా చూసిందా నేను ప్రయత్నం చేసినా కానీ హైకోర్టు మాత్రము ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి మాకు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి నాకు తప్పట్లేదు, ఎన్నికలకు వెళ్తున్నా అని చెప్పేసి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్ని మళ్ళీ జరపాలని చెప్పేసి తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేసిండ్రు. తాత్కాలికంగా వాయిదా వేసి హైకోర్టులో మీ తాబేదారులతోటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతోటి ప్రైవేట్ పిటిషన్ వేయించి ఆ హైకోర్టులో ఉన్నటువంటి ఈ రాజ్యాంగ సంక్షోభం రాబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలను ఇమీడియట్ గా నిర్వహించాలని చెప్పి తక్షణం నిర్వహించాలని చెప్పేసి మీరు ఒక ఆర్డర్ తెప్పించుకొని ఆ ఆర్డర్ని పెట్టుకొని బీసీని బ్లఫ్ చేయాలని చెప్పేసి మోసం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారని మాకు స్పష్టమైనటువంటి విశ్వసనీయమైన సమాచారం ఉంది. అందుకోసం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మేము రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, మీరు చెప్పింది ఏంది, ఇక్కడ మీ నాయకుడు చేస్తుంది ఏందో మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారికి. మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజాస్వామ్యము రాజ్యాంగము రిజర్వేషన్ అని చెప్పేసి మీరు ఉదరగొట్టారు కదా, మీరు బాకాలు పాడింది కదా, మేమందరూ కూడా వాటిని విన్నాం కదా, చూసినాం కదా మీ బాకాల్ని. ఈ రోజు ఏమైంది రాహుల్ గాంధీ గారు, ఎందుకు మీరు రేవంత్ రెడ్డి గారు మీ చేతులు లేరా, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు వింటుండా, మీరు చెప్పినట్టు వింటున్నా అని చెప్పేసి నేను రాహుల్ గాంధీ గారిని స్పష్టంగా అడగదలుచుకున్నాను. గతంలో మీరు మారింది అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ మారి మా బీసీల కోసము మీరు మారిండ్రు, మా బీసీల రిజర్వేషన్ పెంచుతారు, సమగ్ర కులగణన చేస్తారు, మాకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి మేము భావించినాం. కానీ మీరు మారలేరు, మీ పార్టీ వైఖరి, మీ ఏదైతే రాహుల్ గాంధీ గారు మీరు నటనని మాకు అర్థమవుతా ఉన్నది, మీరు అబద్ధాలు చెప్పినని మాకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి మీరు చెప్పినట్టు మాట ఎందుకు వినట్లేదు అంటే మీరు కూడా బ్లఫ్ చేస్తున్నారు బీసీలని, మీరు కూడా ఎన్నికల కోసమే మాత్రమే దీన్ని వాడుకున్నారు. ఎందుకంటే మీ చరిత్ర అంతా కూడా బీసీ వ్యతిరేక చరిత్రనే కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు మీ తండ్రి మండల్ కమిషన్ సిఫార్సును ఇంప్లిమెంట్ చేస్తే, వీపీ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే నడి పార్లమెంటులో లోక్సభలో ఈ దేశం విచ్ఛిన్నమైందని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు చెప్పారు. మీ తండ్రి మీ తాత కూడా కాకా కమిషన్ని, ఫస్ట్ కమిషన్ని, బీసీ కమిషన్ని బుట్టదాఖలు చేసిండ్రు. మీ నాయనమ్మ కూడా ఇందిరాగాంధీ గారు రెండవ మండల్ కమిషన్ సిఫార్సుని మీ నాయనమ్మకి ఇస్తే, ఇందిరాగాంధీకి ఇస్తే వాటిని బుట్టదాఖలు చేసింది. అట్లాంటి చరిత్ర మీకు, బీసీ వ్యతిరేక చరిత్ర మీకున్నది. కేవలము మీరు మీ నాయకుడు కేవలము అటు సెంట్రల్లో ఇటు రాష్ట్రంలో బీసీల ఓట్ల కోసం మాత్రమే మీరు చేశారని చెప్పేసి అర్థమవుతుంది. అందుకోసమే బీసీ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, సబ్బండ వర్గాలారా, మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. రాజ్యాంగము ప్రజాస్వామ్యం అని చెప్పేసి ఉట్టి వాగ్దానాలు చేసింది తప్ప వీళ్ళ రియల్ స్పృహ, రియల్ యొక్క అస్తిత్వము, వాళ్ళ యొక్క లోపల అంతర్నిర్మితం ఏంటంటే బీసీలకు వ్యతిరేకంగా ఉండాలి, వీళ్ళకి అధికారంలో భాగస్వామ్యం ఇవ్వద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అందుకోసమే మనం ఐక్యపోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ బ్లఫింగ్ మాటల్ని, ఈ లీకుల్ని మనం నమ్మద్దు. మనం పోరాటం మాత్రమే ఒక్కటే మిగిలింది. కాబట్టి ఇవాళ మేము అన్ని కార్యాచరణలు ఇచ్చినాం. మేము రౌండ్ టేబుల్ అయినాయి, సమావేశాలు, ప్రెస్ మీట్లు అయినాయి, జిల్లా పర్యటనలు అయిపోయినాయి, ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా అయిపోయింది, ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా అయిపోయింది. ఇక మాకు పోరాటం తప్ప మరొకటి లేదు. అందుకోసమే మేము రేపు జూలై 15వ తారీఖు నాడు చలో సెక్రటరియట్ కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాము. ఈ చలో సెక్రటరియట్ కార్యక్రమం ద్వారా మన హక్కుల్ని మనము కాపాడుకుందామని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద ఎత్తున వేలాది మందితోటి రేపు హైదరాబాద్ను దిగ్బంధించి సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు ఐక్యవేదిక మేము పిలుపునిస్తా ఉన్నది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాము. ఇది తప్ప ఏకీ రస్తా మనకు సమగ్ర కులగణన జరగాలి. సమగ్ర కులగణన జరిగితే స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ వస్తాయి. సమగ్ర కులగణన జరిగితే 75% బీహార్లో లాగా రిజర్వేషన్స్ మనకు రావాల్సిన అవసరం ఉంది. మేము 2 ప్రధానమైన డిమాండ్లతో ఉద్యమం చేస్తా ఉన్నాము. ఒకటి, స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కావాలి, దానికి సమగ్ర కులగణన జరగాలి. సమగ్ర కులగణన జరిగితే స్థానిక సంస్థలు రిజర్వేషన్స్తో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి, ఈడబ్ల్యూఎస్, అగ్రకుల పేదవులకి రిజర్వేషన్ పెరుగుతాయి. అందుకోసమే ఈ 75% రిజర్వేషన్ సాధన కోసం కూడా ఈ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఏం చేస్తారు, అణిచేస్తా, ఉక్కుపాదంతో అణిచేస్తా, అధికారంలో ఉన్న నేను, ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను, నాకు మొత్తం కూడా వీళ్ళని అణిచేస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రజల యొక్క చరిత్రని మీరు అర్థం చేసుకుంటే మీకు ఇది కొత్తేం కాదు, పోరాటం కొత్తేం కాదు, మాకు ఉద్యమాలు కొత్తేం కాదు. మా దొడ్డి కొమరయ్య, మా చాకల ఇల్లమ్మ, మా సర్వే పాపన్న లాంటి అనేక మంది వీరులు అనేక త్యాగాలు చేసి మాకు ఒక మహత్తర పోరాట ఉద్యమ
మార్గాన్ని ఇచ్చిర్రు. ఆ ఉద్యమ మార్గంలో మేము పోతాము. మీ మెడల్ వంచి, రాహుల్ గాంధీ గారి మెడల్ వంచి, రేవంత్ రెడ్డి గారి మెడల్ వంచి మా 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 హక్కుల్ని మేము సాధిస్తామని చెప్పేసి, మా రిజర్వేషన్ ఫలాన్ని మేము పొందుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. జూలై 15 ఇప్పుడు జూలై 15 సెక్రటరియట్ ముట్టడి 42% రిజర్వేషన్. సమగ్ర కులగణన స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్, బీహార్ మోడల్లో 75% రిజర్వేషన్. సిద్ధేశ్వర్ గారు హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వారు మాట్లాడతారు.